నేను ఇంకా చెప్పేది పరమాత్మ నిరాకారుడు అనేటువంటిది బ్రహ్మంగా చెప్పాడు. నేను వేద విధుడనే బ్రహ్మంగా నలగవద్దు పుస్తకం ఇప్పుడు బ్రహ్మంగా రాసినటువంటి కాళికాంబ సప్తశతి పుస్తకం ఉన్నది. వారు మన సుబ్బయాచారి గారు దాంట్లో 120 పద్యాలను సేకరించి దానికి వ్యాఖ్యానం రాశాడు. ఆ పుస్తకం నేను తీసుకొచ్చా, ఇప్పుడు మీరు కావాలంటే చూడొచ్చు. అట్లా పరమాత్మ నిరాకారం. ఒకవేళ మీరు అనుకునేటువంటి గాయత్రి దేవత అయితే నిరాకారం అయి ఉండాల్సిందే, కానీ ఆకారం ఉండటానికి వీలేదు. దేవత అన్నా కానీ నిరాకారమే. దేవత నిరాకారమే. ఆకారం లేని వాళ్ళకి పెళ్లిళ్ళు ఏంటండి? పెళ్లిళ్ళు ఎవరికి చేయాలి? శరీరధారులకు పెళ్లిళ్ళు ఉంటాయి, కానీ శరీరం లేని వాళ్ళకి పెళ్లిళ్ళు ఏంటండి? పరమాత్మ సహా సపర్యగా శుక్రం అకాయమవున నమస్సనా పెనకమన్నారు. కాయం అనేటువంటిది పరమాత్మకు ఉండదు కాబట్టి విశ్వకర్మ కూడా కాయము లేదు, శరీర రహితుడు. తర్వాత ఒకవేళ మీరు గాయత్రి రూపం కల్పించుకున్నా కానీ అది నిరాకారం కాబట్టి గాయత్రి విశ్వకర్మకు వివాహం చేయడము అర్థరహితము. మీరు నమ్మకాలు ఉంటే మీరు నమ్మకాలు ఉంచుకోండి, పర్వాలేదు. నమ్మకాలు తోటి మనకు నష్టం కలుగుతుంది, వాస్తవాలతోటి మేలు జరుగుతుంది. మనం వాస్తవం తెలుసుకోవాలి. సత్యమును స్వీకరించుటకును అసత్యమును ఛేదించుటకును ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలేను. మనము సత్యం